జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ పీపీ చేసే పిచ్చి కళలు చూస్తుంటే నిజంగా కొంపలో బాధ్యతగా ఉండే మగవాడు లేకపోతే ఏ రకంగా బిహేవ్ చేస్తారనేది వీళ్ళని చూస్తే తెలుస్తుంది. సరే, కష్టపడడానికి కష్టపడతారు, పచ్చళ్ళు పొడులు ఇలాంటివి ఏవో ఒకటి చేసి కష్టపడుతున్నారు. సో కష్టపడ్డదంతా కూడా ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేసి మొత్తం రెస్పెక్ట్ అనేది పోగొట్టుకుంటున్నారు. ఎలా వేసిందంటే బీచ్లో మనకి ఇక మరీ హీరోయిన్స్ కూడా అంత గలీజ్గా సినిమాల్లో తప్పించి రియాలిటీలో బయట అంత పొట్టి పొట్టి బట్టలు ఏరేమో. ఆ చిన్నమ్మాయి ఫస్ట్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, చిన్నపిల్ల చిన్నపిల్ల అని అనుకుంటూ వస్తే ఇప్పుడు మరీ బరి తెగిచ్చేసినట్టు అసలు ఒక చిన్న ఫ్రాక్ అండి, ఇక ఏం లేదు అసలు. కింద ప్యాంట్ కానీ లాగ్ కానీ చెడ్డీ కానీ ఏది ఉన్నట్టు కూడా అనిపించలే. ఏందో తొడలకి కూడా ఇంకా పైదాకా టాప్ అనేది వేసింది. ఎంత రోతగా ఉందంటే ఆ షార్ట్ కూడా చూడ్డానికి. మళ్ళీ ఈ మాత్రం దానికి సరే ఎంజాయ్ చేస్తే చేశారు, దాన్ని వీడియోస్ రూపంలో ఎందుకండి? ఒక తల్లిగా ఆడపిల్లలు, ఇంట్లో ఆడపిల్లలు, ఈ రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి బాగుందా నిజం చెప్పండి? ఫుల్ పై నుంచి టాప్ టు బాటమ్ కరెక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే చుడీదార్స్ వేసుకునేవాళ్ళు, శారీస్ కట్టుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా పడితే అట్లా అన్యాయం చేస్తుంటే బయట మానభంగం చేసి చంపేస్తూ ఉంటే వీళ్ళు అంతకంటే దరిద్రంగా పొట్టి బట్టలు వేసుకొని బీచ్లో ఓవర్ యాక్షన్, వాటి మీద పడుకొని, ఆ బెడ్స్ మీద పడుకొని, ఏంటో మేము మహారాణిలము, మేము మా కింద ఉన్న వాళ్ళందరూ సర్వెంట్స్ అన్న విధంగా అసలు తల్లి కూతుళ్ళు ఎంత సిగ్గు లేకుండా బీచ్ దగ్గర ఎలా హల్చల్ చేశారంటే, నాకైతే నిజంగా ఇంట్లో పెళ్ళి చేసుకున్న మగాడు ఎవడైతే ఉంటాడో వాడు చంపకేసి పీకితే సరిపోద్దేమో అని అనిపించింది. ఎటువంటి బాధ్యత ఎవ్వరూ లేక కొంపలో అసలు ఏదో ఇవి ఎవరెవరో తప్పించి అసలు మెయిన్ పర్సన్ లేకపోతే ఇదిగోండి ఇలానే బరి తెగించి రోడ్ల మీదకి ఎక్కేస్తారు. ఇది నేను ఇంకొక రకంగా మాట్లాడట్లేదండి, ఇలాంటి వాళ్ళని చూసి ఎక్కడ మంచి యూట్యూబర్స్ కూడా ఇన్స్పైర్ అయిపోయి ఇంత దరిద్రంగా తయారవుతారా అని నాకు అనిపించింది. వేసుకోవచ్చు, ఇప్పుడు మనకి మెటర్నిటీ వేర్స్ అని, తర్వాత నైటీ కమ్ డ్రెస్సెస్ అని, ఇలాంటివి డిఫరెంట్వి వచ్చావు. వాటి కింద కూడా జనాలు ఏమీ ప్యాంట్స్ కానీ లెగ్గిన్స్ కానీ ఇలాంటివి ఏవి వేసుకోవట్లేరు. అవి కాకపోతే మనకి నీకంటే కొంచెం కిందికే ఉంటున్నాయి, ఎలా అంటే మోకాళ్ళకి మించి కొంచెం కిందికే ఉంటున్నాయి. అది పెద్ద ఇబ్బంది అంటే దాని మీద చున్నీ వేసుకోకపోయినా అదేమీ పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు. కానీ వీళ్ళు ఏ రకంగా వేశారు, స్కర్ట్స్ లాంటివి అంత దరిద్రంగా వేసుకొని కాళ్ళు కనిపిస్తా ఏదో వీడియోల్లో మేమేమో పెద్ద ఇది అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చినంత బిల్డప్ చేస్తూ ఇచ్చే ఓవర్ యాక్షన్కి ఒళ్ళు మండిపోతుంది. ఎవరైనా సరే ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ నేను ఒక మనిషికి రెస్పెక్ట్ ఎక్కడ ఇస్తానంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో జీవితాంతం మన లైఫ్ టైం ఆ ప్లేస్ని కానీ ఆ వాల్యూస్ని కానీ మర్చిపోవద్దు. అలా మర్చిపోయి ఎదుగుతున్నాం కదా, మనతో పాటు నలుగురిని ముంచి మనం ఎలాగ ఎదిగిపోతున్నాం కదా అన్నట్టు ప్రవర్తించేసి అందరినీ తొక్కేసేసి మేమేదో పెద్ద తొందరగా రిచ్ అయిపోయాము అన్నంత బిల్డప్ ఇస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ మధ్య వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేరు కదా, ఎవరు వాళ్ళ మీద వీడియోస్ కానీ అసలు ఏంటి ఏదీ లేదు కదా, వాళ్ళకి ఇంకా బరితెగిచ్చినట్టు అయిపోయిందేమో అని నా అభిప్రాయం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే ఆడపిల్లలు మన ఇంట్లో తల్లి ఉందనుకోండి, తల్లి సరిగ్గా పెంచాలి. అంటే ఆ డ్రెస్సులు వేసినంత మాత్రాన తల్లి సరిగ్గా పెంచట్లేదా అని మీరు అనుకోవచ్చు. నేను అలా అనట్లేదండి. మనము తల్లి ఎలా చేస్తుందంటే, ఒకవేళ పిల్లలు వేసుకున్నా సరే వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, దాన్ని సోషల్ మీడియాస్లో పెట్టడం, పిల్లల అంగాలను ఎక్స్పోజ్ చేయడం, ఇలాంటి దరిద్రాలన్నీ చెయ్యదు. అంటే ఒక తల్లి స్థానంలో ఉండే పిల్లలు బాగా కోరుకునేది ఎవ్వరూ కూడా అలా చెయ్యరు. కానీ ఇక్కడ మహాతల్లి వాళ్ళతో పాటు సమానంగా మిడ్డీస్ వేసుకొని, స్కర్ట్స్ వేసుకొని, ఎక్స్పోజింగ్ అంతా చేస్తా, ఆ వీడియోస్లో ఎంటర్టైన్ చేస్తా, షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో బయటికి సోషల్ మీడియాలో వదులుతుందంటే ఆమె ఒపీనియన్, ఆమె ఉద్దేశం ఏంటి? ఇప్పటికే 75% అబోవ్ బ్యాడ్ అయిపోయింది ఫ్యామిలీ గురించి. అయితే ఏంటి అసలు చేసిన పిచ్చి పిచ్చి విన్యాసాలన్నీ బయటకు వచ్చేసి ఎవరి మెంటల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది జనాలకి తెలిసిపోయింది.
ఇక రేపు పిల్లల చదువులు అయిపోయి పిల్లల పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక మంచి ఫ్యామిలీ రావాలా, లైఫ్ అంతా మంచిగా సెటిల్ కావాలా, ఇది ఆలోచించేది ఏ తల్లైనా సరే. ఆడపిల్లల జీవితం గురించి ఆలోచించేది ఏ తల్లైనా ఫస్ట్ పాయింట్, నా కూతురు జీవితాంతం సుఖంగా ఉండాలి, వచ్చే వ్యక్తి మంచిగా చూసుకోవాలి, నా కూతురులో ఎలాంటి లోపాలను వెతకూడదు, సో మంచిగా కలిసిపోయే వ్యక్తి రావాలి అని ఒక తల్లి కోరుకుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఎలా ఉందో తెలుసా? ఏం కాదులే, వచ్చినోడు అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అయ్యిండు, లేకపోతే వాడిని అవతలకి దన్నేసి లెఫ్ట్ లెగ్తో అవతలకి దన్నేసి ఇంకా ఎవరు నచ్చితే వాళ్ళతో పాటు లివింగ్ రిలేషన్షిప్ లాగా ఉండిపోవచ్చు జీవితాంతం. మనకు నచ్చింది చెయ్యాలి, మనకు నచ్చిందే ఆటపాట, మనకు నచ్చకపోతే వాడిని వదిలించుకోవాలి తప్పించి జీవితంలో అడ్జస్ట్మెంట్ అనేది ఉండకూడదు అనే విధి విధానాలని ఈవిడగారు నేర్పిస్తున్నారు ఇప్పటి నుంచే. కొంచెం అంతో ఇంతో ఈ మహాతల్లి పెద్దమ్మాయి కాస్త నయం అని నాకు అనిపించేది మధ్యలో. అంటే ఏ రకంగా అంటే ఏదో తింటూనో వంటూనో కొంచెం వీడియోస్లో కొద్దిగా డ్రెస్సెస్ ఫుల్వి కొద్దిగా వేసుకునేది అని చెప్పేసి, ఈ మధ్య వీళ్ళ వేషాలను చూసి ఆ అమ్మాయి కూడా ఇంకా ఘోరంగా ఇబ్బంది పడుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే సాంగ్స్ అవి చేస్తూ కూడా ఎక్స్పోజింగ్ బాగా చేసేస్తుంది. అంటే బాడీ హగ్గింగ్ డ్రెస్సెస్, టైట్వి డ్రెస్సెస్ వేసుకొని మనం ఎక్స్పోజింగ్ చేస్తా, ఫేస్లో దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, ఒక రకమైన సాంగ్స్ అవి మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే అవి మామూలు సాఫ్ట్గా ఉండే వాళ్ళు వినలేరు, అలా అని ఫాస్ట్ కల్చర్ వాళ్ళు కూడా అది తీసుకోలేరు. అటు ఇటు కాకుండా ఏందో డిఫరెంట్ సాంగ్స్కి ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తా ఏదో పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తుంది. మరి ఇదంతా ఏందో, మరి వాళ్ళ ఫ్యామిలీ ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా మారి ఒక పద్ధతిగా ఉంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా ఏంటి అంటే, అనవసరంగా ఆమె పిల్లల ఫ్యూచర్ని చెడగొడుతుందనే ఆలోచన నాకు ఉంది. చెడగొడుతుంది కాదు, నిజంగానే చెడగొట్టేసింది. ఇప్పటికే చాలా వరకు చెడగొట్టేసింది. ప్రతి వీడియోలో కూడా పిల్లలు తినేటప్పుడు వీడియోస్ ఎందుకండి? అరే మనం పుట్టారు పిల్లలు, మన పిల్లలకి మనం అన్నం తినిపించేటప్పుడు మనం చుట్టూ చూస్తున్న జనాలు ఎవరైనా చూస్తే కూడా ఒక ముద్ద వాళ్ళ ముందే మళ్ళీ దిష్టి తిప్పేసేసి లాస్ట్ ముద్ద మనం పక్కకు పడేస్తాం. తొందరగా జనాల ముందు అన్నం కూడా తినిపియ్యం, ఎందుకంటే దిష్టి తగులుతుందేమో, వీళ్ళు ఫుడ్డే అసలు తినకుండా పోతారు అన్న ఆలోచన కొద్దీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం మన పిల్లల విషయంలో. కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్. అసలు ఎంతసేపటికి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు తినేటప్పుడు వీడియోస్ చేసి, స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కులు రాళ్ళలాగా ఈవిడ ఇక బర్తెగిచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టేసి ఈమె వీడియోల కోసం, ఈవిడ కంటెంట్ కోసం, ఈవిడ డబ్బుల కోసం వాళ్ళని బలి చేసేది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు ఓన్గా కూడా వీడియోస్ చేసుకొని వాళ్ళ ఛానళ్ళలో రిలీజ్ చేసుకుంటున్నారు తిండి వీడియోస్. వాటి వల్ల ఏమొస్తుంది అని వాళ్ళకి అర్థమైందంటే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే చాలు, మనకు అన్నీ వచ్చి టేబుల్ మీద కూర్చుంటాయి. ఇది వాళ్ళ మైండ్ సెట్. ప్రజెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే డబ్బుంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి అనే మైండ్ సెట్ వాళ్ళకి బాగా పెరిగిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మహాతల్లి నేర్పించడం వల్ల వచ్చింది. కూతుళ్ళకి విలువలు నేర్పించడం మానేసి విలువ తక్కువగా ఎలా బతకాలో నేర్పిస్తుంది. సో అందుకోసం నేను ఈ వీడియో చేశాను. ఇప్పటి నుంచి అయినా ఈవిడ వేసుకొని తిరిగింది. ఈవిడ జీవితం ఎలాగా సంగనాకపోయింది. సరే, అదేదో లైఫ్ అంతా పోయింది, ఇంకా ఆవిడ ఇష్టం, ఆవిడ బరిదెగిచ్చని ఏదైనా చేసుకుని, కనీసం ముందున్న పచ్చని జీవితాలు పిల్లలవి వాటిని కూడా చెడగొట్టేస్తుంది. కాస్త అలా చెడగొట్టకుండా వాళ్ళ జీవితాలని ఒక క్రమ పద్ధతిలో పెడితే బాగుంటుందేమో అన్న అభిప్రాయం అనమాట. సో ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.